8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వయసు పైబడే కొద్దీ మతిమరుపు రావటం అనేది అందరిలోనూ కనపడుతుంది. అది రాకుండా చేసుకోవాలనుకుంటున్నారా? అలాగే కొంతమందికి వంశపారంపర్యంగా కూడా మతిమరుపు గుణం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వారికి కూడా మతిమరుపు రాకుండా చేసుకోవటానికి అవకాశం ఉంది. ఇది చైనా వారు చేసిన పరిశోధన. 89,000 మంది మీద పరిశోధన. ఒక అరగంట అయినా సరే మనం పగటిపూట వెలుతురులో గనక తిరిగామా 40% పైన మతిమరుపు వచ్చే రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు అని వాళ్ళు 8 ఏళ్ల పాటు చేసిన పరిశోధనలో రుజువైన సత్యం అన్నమాట. మరి అలాంటి వాస్తవాలకి, పగటిపూట వెలుతురికి మతిమరుపు రాకుండా రక్షించుకోవడానికి మరి బ్రెయిన్కి ఈ వెలుతురుకున్న సంబంధం ఏమిటి అనేది సైంటిఫిక్ పరిశోధనలు ఈ విషయం మీద ఎలా అధ్యయనం చేశాయి. ఈ విషయాలన్నీ మీ కొరకు మతిమరుపు రాకుండా పెద్ద వయసులో రక్షించుకోవడానికి చక్కగా ఉపయోగపడే విషయాలు అందించబోతున్నాను. మరి చాలామందికి ఉదయం పూట లేచిన దగ్గర నుంచి తయారవటం వరకు ఇంట్లోనే, కారులోనో, బస్సులోనో, రైల్లోనో ఆఫీస్కి వెళతాం. మళ్ళీ వెలుతురు పడట్లేదు. ఆఫీసులోకి వెళ్ళి కూర్చుంటాం, వెలుతురు ఉండదు. ఇంటికి మళ్ళీ ఎలా వస్తాం, అలా కూర్చుంటాం. కాబట్టి అసలు ఒక అరగంట నుంచి గంట అయినా మన మీద ఎండ కానీ, వెలుతురు కానీ, గాలి కానీ, ప్రకృతి సిద్ధమైన రేసెస్ మన మీద ఏమీ పడటలేదు. ఇలాంటప్పుడు మనలో సెరటోనిన్ హార్మోన్ అనేది కూడా సహజంగా తగ్గుతుంది. ఎండలో తిరుగుతున్న, ఎండలో పనిచేస్తున్న సెరటోనిన్ హార్మోన్ బాగా పెరుగుతుంది. ఇది హ్యాపీ హార్మోన్. కార్టిజాల్ హార్మోన్ తగ్గిపోతుంది. ఇలాంటివన్నీ మనం గతంలో చెప్పాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పగటిపూట ఒక అరగంట సేపు అయినా సరే వెలుతురులో, అంటే చక్కగా ఎండున్నా లేకపోయినా ప్రకృతిలో గడిపే వారికి మాత్రము మెలటోనిన్ హార్మోన్ బాగా తయారవుతుందట. పగటిపూట వెలుతురికి, రాత్రిపూట మెలటోనిన్ తయారవటానికి డైరెక్ట్ లింక్ ఉంది. ఈ వెలుతురు ఎవరికైతే పడుతున్నదో వాళ్ళకి మెలటోనిన్ హార్మోన్ బాగా తయారవుతున్నదట. ఈ మెలటోనిన్ హార్మోన్ ఎలా హెల్ప్ చేస్తుంది నిద్రకు అనే విషయానికి వస్తే, ఇది నిద్రపుచ్చే హార్మోన్. నిద్రపుచ్చే హార్మోన్ వచ్చి బాగా నిద్రపోతాం కానీ మతిమరుపు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు లింక్ అంతా. ఎప్పుడైతే మనం పగటిపూట ఇట్లా వెలుతురులో, గాలిలో, కాస్త ప్రకృతిలో తిరుగుతున్నామో, గడుపుతున్నామో, ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి బాడీ కావలసినంత బాగా తయారవుతున్నదట. ఇది తయారైతే గాఢ నిద్ర పడుతుంది, నిద్ర మంచిగా వస్తుంది. నిద్రతో పాటు బాడీ రిపేరు, క్లీనింగ్ బాగా చేసుకుంటుంది, రీఛార్జ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది. ఈ లాభాలన్నీ మనకు తెలుసు. మరి బ్రెయిన్కి వచ్చే లాభం ఏంటో తెలిసి ఈ మెలటోనిన్ వల్ల రాత్రిపూట మెలటోనిన్ హార్మోన్ బాగా ఉండటం వల్ల బ్రెయిన్ సెల్స్ డే టైం అంతా మనం బ్రెయిన్ వాడుకున్నప్పుడు అక్కడ రిలీజ్ అయ్యే కొన్ని హాని కలిగించే ప్రోటీన్స్, బీటా అమ్లాయిడ్ అంటారు ఆ ప్రోటీన్. అలాంటి బీటా అమ్లాయిడ్ అనే ప్రోటీన్లు ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి మన ఆలోచించి పని చేసుకునేంతసేపు, బ్రెయిన్ వాడుకున్నంతసేపు. ఈ బీటా అమ్లాయిడ్ అనే ప్రోటీన్ బ్రెయిన్ సెల్స్లో, నర్వ్ సెల్స్ అట్లా పేరుకుపోయినాయి అనుకోండి, మతిమరుపు వచ్చేస్తుంది, డిమెన్షియా, అల్జిమర్స్, ఇలాంటివన్నీ సమస్యలు వచ్చేస్తాయి. మెదడు కణాలు కుసించుకుపోతాయి, హాని కలిగించే ప్రోటీన్లు పెరిగిపోతాయి. ఈ మెలటోనిన్ హార్మోన్ బాగా తయారవటం వల్ల ఏమవుతున్నది, వెలుతురులో తిరిగిన వారికి ఏ రోజు రిలీజ్ అయిన బ్రెయిన్ సెల్స్లో హాని కలిగించే ప్రోటీన్ని ఆ రోజే క్లియర్ చేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నది. అందుకని బ్రెయిన్ సెల్స్ తను తాను రిపేర్ చేసుకోవడానికి, తను తాను క్లీన్ చేసుకోవడానికి మెలటోనిన్ హార్మోన్, రిపేరు క్లీనింగ్ హార్మోన్ కదా, ఇది పుష్కలంగా తయారవటం వల్ల పూర్తిగా క్లీన్ అయిపోతున్నదంట బ్రెయిన్ సెల్ అంతా కూడా. అన్ని బ్రెయిన్ సెల్స్ క్లీన్ అయ్యేసరికి కుసించుకుపోవటం, మతిమరుపు రావటం, ఇట్లాంటి సమస్యలు రాకుండా చక్కగా ఉంటున్నది. దానికి పగటిపూట వెలుతురులో అరగంట కనీసం గడపటానికి సంబంధం ఉందని రుజువు చేశారు. ఈ పరిశోధన ఎలా చేశారో, చేతికి రిస్ట్ బ్యాండ్లు ఉంటాయి కదా, ఆ బ్యాండ్లు వేసుకున్న వారిని అలా బ్యాండ్లు వేసుకునేటట్టు చేసి 89,000 మందిని, 50 ఏళ్ల పైబడిన వారిని, వంశపర్యంగా మతిమరుపు ఉండేవారిని కూడా తీసుకున్నారు. 89,000 మందిని. ఇలాంటి వాళ్ళని 8 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. రిస్ట్ బ్యాండ్తో తెలుస్తుంది కదా వీళ్ళ బయట ఎంత సమయం గడిపారు అని, దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అలా చేసి
8 ఏళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనంలో 89,000 మందిని చూడగా వీళ్ళల్లో ఎవరైతే అరగంట సేపు అంతకంటే పైబడి వెలుతురులో గడిపారో వాళ్ళకి 40-50% మతి మరుపు రావటం తగ్గింది. ఏజ్ పెరుగుతూనే వాళ్ళకి మతి మరుపు రాలేదు. ఎవరైతే బయట వెలుతురులో పగటిపూట అసలు గడపట్లేదో అలాంటి వారందరికీ మతి మరుపు వచ్చేసింది. మెదడు కణాలు రిపేర్ చేసుకోలేకపోతున్నాయి, హాని కలిగించే ప్రోటీన్ని క్లీన్ చేసుకోలేకపోతున్నాయి. ఇప్పుడు చూడండి, మీకు బ్రెయిన్ సెల్స్ అని చూపిస్తే అర్థమైంది కదా. ఆ సెల్ ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ చేసుకునే మెకానిజానికి మెలటోనిన్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అరగంట సేపైనా మనం ప్రకృతిలో గడిపితే ఎంత బాగుంటుంది. ఋషులు రోజంతా ప్రకృతిలోనే గడిపారు. అందుకే 150 ఏళ్ళ ఆయుష్. మనకు అంత అక్కర్లేదు, అట్లాంటి కోరికలు ఏమి లేవు కదా. కనీసం ఏదో 100 ఏళ్ళు హాస్పిటల్కి వెళ్ళకుండా మూలపడకుండా సుఖంగా బ్రతికితే బాగుండేది ఏమడా అన్నాం కదా. అలాంటి దానికి శరీరాన్ని అంతటిని నియంత్రించే బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే మనం ఇలా మీరు చేసుకుంటే, మరి ఇలాంటి ప్రయత్నం చేసి ఒక అరగంటన్నా వెలుతురులో గడిపితే మంచిదని, లాభం ప్రత్యేకంగా వస్తుందని మరి పెద్దలందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి మీ ఇట్లాంటి వీడియోస్ని మీ పేరెంట్స్ చూడకపోవచ్చు, కానీ మీరేం చేయాలి? యూత్ కానీ ఇంకెవరన్నా చదువుకున్న వారు ఇట్లాంటి వీడియోస్ చూస్తే 70-80 ఏళ్ళున్న మీ గ్రాండ్ పేరెంట్స్కి ఈ వీడియో పంపించి వినిపించండి. ఒక 10 నిమిషాలు 8 నిమిషాలు కదా, ఇది వింటే కనీసం కర్ర పట్టుకునైనా ఇంకొకరి సహాయంతో అయినా కాస్త ఆరు బయటైనా సరే వాళ్ళ ఇంట్లో దగ్గర కాళ్ళు చేతులు కదిపే వ్యాయామాలు, కూర్చొని పేపర్ చదువుకోవటం, వెలుతురులో గడిపితే చాలా. అలా గడిపితే మెదడుకి ఈ నష్టం రాకుండా తను తాను రక్షించుకునే అవకాశం కలుగుతుంది. మరి బ్రెయిన్ సెల్స్ నైట్ టైం ఈ మెలటోనిన్ హార్మోన్ని అందించినప్పుడు క్లీన్ చేసుకోవడానికి కొన్ని పోషకాలు కావాలి. మనం చెప్పే ఆ పోషకాలు కనుక మీరు అందించారనుకోండి ఆహారం ద్వారా, ఇంకా స్పీడ్గా తక్కువ టైంలో ఎక్కువ క్లీనింగ్ చేసేసుకుంటాయి. విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ సి, ఈ 3 ఎక్కువ కావాలి నైట్ టైం బ్రెయిన్ సెల్స్కి. అందుకని డిన్నర్లో మీరు బాదం పప్పులు, పొద్దుతిరుగుడు పప్పు, విటమిన్ ఈ రిచ్ ఇవి ఎక్కువ తినండి. ఒమేగా 3 ఫ్యాట్ ఎక్కువ ఉండే చియా సీడ్స్ నానబెట్టుకుని 2 స్పూన్లైనా కొద్దిగా తినండి. ఇలాంటివి జామకాయ కంపల్సరీ డిన్నర్లో వాడుకోండి. విటమిన్ సి, విటమిన్ ఏ బాగా వెళతాయి అన్నమాట వీటి ద్వారా. ఈ పోషకాలన్నీ ఆయుధాల్లాగా క్లీనింగ్కి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఇలాంటి మంచి లాభం బ్రెయిన్ సెల్కి వచ్చిందంటే 90 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళు ఉన్నా మనకు రాదు. మన ఋషులు ఇలాంటి మంచి ప్రకృతి ఆహారాల విత్తనాలు తిన్నారు, ప్రకృతిలో గడిపారు కాబట్టి 140-150 ఏళ్ల వయసులో కూడా వాళ్ళకి మతిమరుపు రాకుండా ఉండటానికి కారణం ఇలాంటివి. ప్రాణాయామం, ధ్యానం కూడా వారు చేశారు. కానీ ఇలాంటి నియమాలు కూడా అలా హెల్ప్ చేస్తున్నాయని వాళ్ళ ద్వారా రుజువైంది కదా మన దేశంలో. కాబట్టి మనం హాయిగా బ్రతికినన్నాళ్ళు ఈ బ్రెయిన్ యాక్టివ్గా వాడుకోవాలంటే ఇలాంటి కొన్ని మంచి పనులు మనం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ, వెలుతురులో అరగంట పైగా గడిపితే మంచిదని అందరూ గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.